పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కాగానే ముస్లిం సోదరులు మసీదులకు వెళ్ళి ప్రత్యేకంగా నమాజ్ చేస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలో కుటుంబ సభ్యులతో పాటు చిన్నారులు కూడా ప్రత్యేకంగా ఖురాన్ పఠనం చేయిస్తూ ఉంటారు. తాజాగా కోట వీధిలోని నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మహబూబ్ బాషా చిన్నారులచే ఖురాన్ పఠనం చేయించారు. రంజాన్ మాసంలో తమ సొసైటీ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సేవా కార్యక్రమం 40 సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాము. ఇది మేము ఈ సంవత్సరం 2026లో మొన్న 15వ తేదీ 3వ నెలలో ఒక 200 మందికి కిట్లు, చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మా పిల్లకాయల చేత మా నవ్యాంధ్ర ముస్లిం సొసైటీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇందుకు మాకు పూర్తి సహకారాలు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందించారు. వారికి కృతజ్ఞతలు. ఇందు మూలంగా ఒంగోలు నగర పెద్దలకు ఏమైనా ఇష్యూలుంటే మా నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ ఆఫీస్కి వచ్చి విన్నవించుకుంటే దానికి అర్హులైతే వారికి సేవా కార్యక్రమాలు మేము చేయటానికి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ మీడియా మిత్రుల ద్వారా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఒంగోలు ప్రముఖులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారికి, ఒంగోలు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి, నగరపాలక కమిషనర్ గారికి అందరికీ రంజాన్ సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలకు అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.